కౌసల్యవరసూక్తి గర్భమౌటను కదా రాముడు దేవుడై రమణివాసే సీతామహాదేవి చెలగి బ్రోతుట కదా కమలు కుశలవులుత గనులు నవ్వుట. ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. Brotherhood of man, fatherhood of God అన్నాడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్. The All India President talked about the fatherhood of God and brotherhood of man. కానీ మదర్హుడ్ ఆఫ్ మదర్ చెప్పలేదు. But he did not talk about the motherhood of the mother. ఈ ప్రపంచమునందు ఎంతటి గొప్ప వ్యక్తి పుట్టినప్పటికీ, ఎంత పరిపాలకులు పాలించినప్పటికీ అన్నింటికి తల్లి గర్భమే ప్రధానం. In this creation, whoever may be a great man, whatever he has achieved, he has been born to a mother. తల్లి గర్భము భూహేమి వంటిది. The womb of the mother is from the mother earth. ఎట్టి రుచికరమైన విత్తనములు భూమిలో పెట్టినప్పుడు అలాంటి రుచికరమైన పండ్లే మనకు అందిస్తుంది. Whatever is the quality of the seed that we sow, that is the quality of the fruit or the... ఎంతటి మధురమైనటువంటి విత్తనము భూమిలో నాటినప్పటికీ అట్టి మధురమైన ఫలములే అందిస్తుంది. Whatever is the sweet seed that we sow, that is the sweetness of the fruit which we get. కనుక ప్రతి దేశమునకు తల్లి యొక్క గర్భమే భూమాత. Therefore, for each country, the womb of the mother is Mother Earth. అది ఏ వేదమాత, that is Vedamata. అది ఏ త్యాగమాత, that is Mother Sacrifice. అట్టి తల్లి గర్భము పవిత్రంగా ఉండినప్పుడే ప్రకృతి మంచి బిడ్డలను లోకానికి అందిస్తుంది. Since that is so pure, the mother's womb, that is what gives pure children to the world. ఈనాడు ప్రపంచంలో పవిత్రమైన నిత్య సత్యమైన త్యాగశీలుడైనటువంటి శక్తులు జన్మించడం లేదంటే దీనికి కారణమేమిటి? If today's world we do not have pure people who are born, people who are of sacrifice, what is the reason? తల్లి గర్భంను పవిత్రమైనటువంటి రీతిగా మనం చూసుకోవటం లేదు. We are not looking after carefully the purity of the mother's womb. తల్లి గర్భము ప్రశాంతమైనప్పుడు లోకమంతా ప్రశాంతంగానే ఉంటుంది. If the mother's womb is peaceful, the whole world will be peaceful. కనుక మొట్టమొదట పవిత్రమైనటువంటి స్త్రీలు జగత్తుకు అత్యవసరము. Therefore, first and foremost, we need pure women for this world. అట్టి గుణవంతులైనటువంటి స్త్రీలు లోకములో ఉండటం చేతనే భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమిగా మారుతూ వచ్చింది. Because such pure women were there in India, Bharat has become an example to the rest of the world. కనుకనే భారతదేశమునకందు కూడా భూమాత అని చెప్తారు. In Bharat Desh we have talked about Mother Earth. మదర్ ల్యాండ్ అంటున్నారే కానీ ఫాదర్ ల్యాండ్ అని చెప్పటం లేదు. People always say motherland, they never say fatherland. ప్రతి దేశంలో కూడా మదర్ చాలా ముఖ్యమైనటువంటిది. For every country the mother is the most important. మాతృభావం కంటే మించినటువంటి భావం మరొకటి ఈ లేఖంలో లేదు. The feeling of the mother is beyond all other feelings. కనుక ఈనాటి మాదర్లు తల్లిదండ్రులకు తగినటువంటి తృప్తిని అందించడం లేకపోవటమే ఇది పిల్లల యొక్క దోషం. The defect of the children is because they don't look after the feelings of the parents. తల్లిదండ్రులకు తృప్తిని అందించినప్పుడే జగత్తంతా తృప్తికరంగా ఉంటుంది. If you make your parents happy, the whole world will be happy. మాతృదేవో భవ, పితృదేవో భవ. మాతాపితరులు దైవస్వరూపులు. We must understand the parents are in the position of divinity, of God. మాతృదేవిని మనం సంతోషపరచాలి. We have to make our mother happy.
అప్పుడే మన దేశం కూడాను ఆనందంతో తొలుతూ ఉంటుంది. Then only there will be peace and bliss in the world. కనుక ప్రతి మానవుడు కూడాను దైవము దైవము అని ప్రత్యేకించి దైవాన్ని పూజించటం అర్థం లేనటువంటిది. Therefore, it is no use just trying to please God by worshipping Him. తల్లిని మొట్టమొదట పూజించాలి. First, you do puja to your ఈ mother. జన్మముకు మూల కారణం తల్లియే. The main reason for this birth is your mother. మాతృభావము కంటే మించిన భావము ఈ జగత్తులో మరొకటి లేదు. There is no greater feeling than the feeling of the mother. కనుకనే మాతృ హృదయాన్ని అమృతమయంగా మార్చినప్పుడే జగత్తంతా అమృతమయంగా ఉంటుంది. Only if the mother's heart is made absolutely like Amrit, then only the world can be converted to Amrit. కనుక శ్రీరాములకు దేవుడని పేరు రావడానికి కారణం ఏమిటి? What is the reason for Sri Ram to be called as కౌసల్య God? వర సృష్టి గర్భం అవుతుంది కదా. కౌసల్య గర్భంలో పుట్టి కౌసల్య మహాగుణములు ఈ యొక్క కుమారునికి అందించడం చేతనే తాను దేవుడిగా మారాడు. Because he was born from the womb of Kausalya, because he got the qualities of Kausalya, that's why he is worshipped as God. అదే విధంగానే తల్లి జీజీబాయి గొప్ప పరమ భక్తురాలుగా ఉండటం చేతనే పుత్రుడు శివాజీ అనేటువంటి వీరపుత్రుడు ఆమె కలిగి దేశానికి త్యాగం చేస్తూ వచ్చాడు. Shivaji did so much sacrifice for the country because he was born to the pure lady Jitibai. ఇదే విధంగానే తల్లి యొక్క అదృష్టవశక్తినే పిల్లల యొక్క భాగ్యం కూడా పండుతున్నది. This is the way by which the good fortune will come to the children because of the mother. కనుక ప్రేమ స్వరూపులారా, Therefore, ప్రేమకు మించినటువంటిది మరొకటి ఇంకోటి జగత్తులో లేదు. there is nothing beyond the love. మన సకల సౌభాగ్యములకు అన్నిటికంటే ప్రేమనే ప్రధానమైనటువంటి ఆస్తి. For all our good fortune, only prema is the cause. ప్రేమ లేని మానవుడు కేవలం జీవనం లేని జీవితవాడే. A man without love is lifeless. అటువంటి ప్రేమతత్వం చేత ప్రేమమయమైనటువంటి తల్లిని మనం ఆరాధన చేయాలి. We should therefore adore and worship the mother, which is the embodiment of love. లోకంలో శాంతి 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 ఎక్కడ ఉన్నది? Where is peace in this world? ఒక్క తల్లిని మాత్రమే మనం సంతోషపెట్టలేని వారము దేశాన్ని ఏ రీతిగా శాంతిని సాధించగలము? When we don't make our mother happy, how will there be peace in this world? శాంతి అనేటువంటిది ఎక్కడో బజార్లో లేదు. We cannot buy it in the bazaar. ప్రతి మానవుని హృదయము శాంతి భవనమే. Every man's heart is the home, the abode of love. హృదయమును శాంతము ప్రేమతో నింపుకున్నప్పుడే Only when you fill your heart with love, జగత్తంతా కూడా శాంతిమయంగా పొందుతుంది. then only you will have peace in this world. కంతే కాని ఈనాడు శాంతి లేకపోవడానికి కారణం ఏమిటి? మానవుని యందు పరిపూర్ణమైన ప్రేమ లేదు. Because man does not have complete love, that is the cause for the unrest in this world. మానవుడు పరిపూర్ణమైన ప్రేమను సాధించినప్పుడే జగత్తులో పరిపూర్ణమైన శాంతిని కూడా మనం సాధించవచ్చు. When you have complete love in your heart, then there will be complete peace in the world. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. మన జీవితము మానవ జన్మము. Our life is a human birth. మానవ జన్మం కంటే మించినటువంటిది మరొకటి లేదు. There is nothing greater than human birth. జంతువునాం నరజన్మ దుర్లభం. It is human birth is beyond all other. మానవుడిగా పుట్టి Born as a man, మానవుడిగా పెరిగి grown up as a మానవుడిగా man, జీవించి living as a man, మానవ సమాజంలో నివసించి living in the society. సొసైటీ యొక్క శాంతిని మనం ఎందుకు కోరకూడదు? Why do we not look after this society's goodwill? మనం సంపాదించినటువంటి సర్వ కర్మను కూడాను ఈ సొసైటీ వల్లనే వచ్చింది. All the money that we have earned has come from society. కనుకనే అట్టి సొసైటీకి మనం తగినటువంటి యొక్క కృతజ్ఞతను అందించాలి. We should show our gratitude to that society. అట్టి సమాజములకు తగినటువంటి తృప్తిని అందించకపోవడం చేతనే ఈ జగత్తు ఇన్ని విధమైనటువంటి కష్టములకు గురి అవుతూ వచ్చింది. The problems of this world are because of those we have neglected the society. కనుకనే సొసైటీని మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. We should never neglect society. సొసైటీ నుంచినే మనం పుట్టాము. We are born from society. సొసైటీ నుండే మనం పెరుగుతున్నాము. We are growing in సొసైటీ society. నుండే మనం మన సర్వ ధనమును కూడా సంపాదిస్తున్నాము. All our wealth has come from society. కానీ సొసైటీ యొక్క గౌరవాన్ని మనం చూడటం లేదు. But we do not look after the well-being of అదే society. మానవత్వంలో ఉన్నటువంటి పెద్ద దోషము. That is the great defect of mankind. మనం సొసైటీని మనం మొట్టమొదటి గౌరవించాలి. We should first give respect to సమాజానికి society. తగినటువంటి గౌరవాన్ని అందించాలి. We should give the society the respect. సమాజం యొక్క క్షేమమే మన క్షేమంగా భావించాలి. The well-being of society is our well-being. సమాజం యొక్క గౌరవమే మన గౌరవంగా ఉండాలి. The respect and well-being of society is our respect and our కానీ well-being. ఎవరైనా సమాజాన్ని గౌరవిస్తున్నారా? Is anybody looking after society?
స్వార్థము స్వార్థము స్వార్థము. No, it is all selfishness, selfishness, selfishness. స్వార్థము తప్ప పరార్థం ఏమాత్రము కనిపించడం లేదు. Right? There is nothing smaller than society, than selfishness. కనుకనే మనము స్వార్థమైన దాన్ని ప్రక్కన పెట్టి పరార్థమైనటువంటి దాన్ని చేపట్టాలి. Put selfishness to one side and go after the goodness. కనుకనే పరార్థమైనటువంటి యొక్క భగవద్భక్తిని మనం సంపాదించుకుంటే జగత్తంతా కూడా శాంతి భద్రతతో తొలుతూ ఉంటుంది. If we earn the good fortune of doing good, then we will look after the society. ప్రపంచమంతా కూడా శాంతిగా ఉండాలంటే మనం మొట్టమొదట మన హృదయాన్ని శాంతిగా నింపుకోవాలి. If we want there to be peace in the world, we have to get peace in ourselves. శాంతి శాంతి ఎక్కడ ఉంది మనకు శాంతి? Where is this peace? అంతా మన హృదయం నందే ఉంటున్నది. It comes only from our మన heart. హృదయమే శాంతి. Our heart is మన peace. హృదయమే సత్యము. Our heart is మన truth. హృదయమే ధర్మము. Our heart is మన dharma. హృదయమే ప్రేమ. Our heart is love. ఇట్టి హృదయాన్ని మనం మర్చిపోయి We have forgotten such a heart. శాంతి 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 అని బజారు వెంట తిరుగుతూ ఉంటే శాంతి మనకు ఎట్లా లభిస్తుంది? We are roaming about in the streets looking for peace. పీస్ అనేటువంటి బజార్లో చిక్కదు మనకు. You cannot get it in the street. బజార్లో చిక్కేది పీసెస్. You get only the pieces in the పీస్ అనేది bazaar. మన హృదయంలో ఉంటుండాలి. Peace is really in our heart. హృదయాన్ని మొట్టమొదట మనం పరిపూర్ణంగా ఉంచుకోవాలి. Make our heart full. ఏ పని చేసినా పరిపూర్ణమైన ప్రేమతో చేయాలి. Whatever work you do, do it full of love. ఈనాడు స్వార్థము స్వార్థము స్వార్థము. Here you have got only selfishness, selfishness, దేనికి selfishness. పోయినా స్వార్థమే. For whatever you go, it is only the కనుకనే selfishness. మానవుడు పొజిషన్ రూపంగా ధరిస్తున్నాడు. Man only looks for position. కానీ ఆ యొక్క పవిత్రతను కోల్పోతున్నాడు మానవుడు. Man is losing the purity. తినే పదార్థము మాలిన్యము. All the food that he త్రాగే eats is నీరు bad. మాలిన్యము. Everything is impure. పీల్చే గాలి మాలిన్యము. What is the air you breathe is impure. మనకు రోగాలు రాకుండా ఎట్టపోతుంది. How will you escape disease? మనం రోగాలు రాకూడదంటే తినే పదార్థం పరిశుద్ధంగా ఉండాలి. If you do not want disease, you should eat pure things. త్రాగే నీరు పరిశుద్ధంగా ఉండాలి. The water you పీల్చే drink, గాలి పరిశుద్ధంగా the ఉండాలి. air that you breathe is ఎక్కడ pure. ఉందంతా Where is all this? ఏమీ కనిపించడం లేదు. We cannot see it ఎక్కడ anywhere. చూసినా కానీ మాలిన్యము మాలిన్యము మాలిన్యము. Wherever we see only impurity, impurity. ఆ ఇంప్యూరిటీ అనేటువంటి దాంతో ప్యూరిటీని మనం ఎట్లా సాధించగలము? If when we are surrounded by impurity, where can we మన get నుంచి purity? ప్యూరిటీ వచ్చినప్పుడే ప్యూరిటీ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే మన యొక్క ప్రతిబింబం. When purity comes out from us, then we have the reaction, reflection and resound, which is the image for us. కనుక మొట్టమొదట మనము సమాజంలో పవిత్రతను సాధించాలి. First and foremost, we have to put purity in ఎవరితో the మనం society. మాట్లాడినప్పటికీ మంచి మృదు మధురంగా మాట్లాడాలి. Because whoever we speak, we should speak sweet words. ద్వేషంగా కానీ అసూయగా కానీ క్రోధంతో కానీ మనం పలకరించకూడదు. Not with hatred, not with jealousy. We should never speak like అది that. మొట్టమొదట మనం నేర్చుకోవాలి. First, we have to You learn. cannot always oblige, but you can speak always obligingly. Bhagavan says you cannot always oblige, but you can always speak ప్రీతిగా obligingly. మాట్లాడండి. Speak with love. ఒక్క ప్రీతికరమైనటువంటి పలుకు ఎక్కడా కనిపించడం లేదు. We cannot see it anywhere. మానవుడంతా తల నుంచి కాళ్ళ వరకు క్రోధంతో నిండిపోయినాడు. Man from head to foot is only full of anger. అనిమల్ మాదిరి తయారైపోతున్నాడు ఈనాడు మానవుడు. He has become like an animal. ఈ అనిమల్ చాలా బెటర్ గా ఉంటుండాది. Bhagavan says that animal is better. అనిమల్ ఒక సీజన్ రీజన్ ఉంటుండాది. But animal has a season and a కానీ reason. ఈనాటి మానవుడికి నో సీజన్ నో రీజన్. But today's man has no season and no reason. ఇలాంటిగా ఉండినప్పుడు మానవత్వం అని ఎట్లా చెప్పుకోవడానికి వీలవుతుంది? If we are like this, how can we call నేను ourselves? మానవుడను అని చెప్పుకున్నందుకు నీలో మానవత్వాన్ని ప్రకటించు. If you want to call yourself a human, first put humanity into నీలో yourself. మానవత్వాన్ని ప్రదర్శించు. Show the humanity. నీవు మానవత్వంగా నీవు నటించు. You demonstrate humanity. అప్పుడే నీవు మానవుడు. Then only you are a human being. కేవలం దేహాన్ని ధరించినంత మాత్రమున మానవుడు అవుతాడా? కాడు. Just because you have a body, you cannot be a human. దేహానికి తగినటువంటి విలువలు అది ఏ మానవతా విలువలు. The value of the body is the value of humanity. అది ఏ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు. That is itself Satya, Dharma, Shanti, Prema, ఇలాంటి Ahimsa. మానవతా హృదయములు మనలో లేకుండా మానవత్వాన్ని ధరించి ప్రయోజనం ఏమిటి? If you do not have this humanity in your heart, what is the use of it? కనుక ప్రేమ స్వరూపులారా, Therefore, మీ అందరి ఎందుకు మానవత్వాన్ని మొట్టమొదట ధరించాలి. first demonstrate humanity. మొట్టమొదట ప్రేమను మీరు ధరించండి. Show the love first. ఆ ప్రేమ చేతనే సర్వరు నీకు మిత్రులు అవుతారు. By this love, all will become your friends. అందరూ ఫ్రెండ్స్ అవుతారు. All become friends. ఎటువంటి ఫ్రెండ్? What kind of a friend? ప్రేమమయమైనటువంటి ఫ్రెండ్. Friend full of love. మనకు నిజమైన ఫ్రెండ్ ఎవరు? గాడ్ ఈజ్ ఫ్రెండ్. The real friend for us is only God. గాడ్ అనేటువంటి వాడు ప్రేమమయుడు.
God is full of love. పూర్తి ప్రేమతోనే నిండి ఉంటాడు. He is completely suffused with love. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుడు పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు. God is the full, complete love embodiment. నీవు భగవంతుని పొందాలనుకుంటుంటే నీవు పరిపూర్ణమైన ప్రేమతో నీవు భగవంతుని ఆశించు. If you want God, you should have complete love for God. కేవలం వస్తు రూపంలో నీవు భగవంతుని ప్రేమించవద్దు. You should not only in the form of material objects. ప్రేమ రూపంలో భగవంతుని ప్రేమించు. You love Him in the action of love ఆ itself. ప్రేమ చేతనే ప్రేమ స్వరూపుడు నీకు దక్కుతాడు. That itself will give you love. ఇది ఆత్మస్వరూపులారా, Embodiments of అందరి divinity. యందు ఆత్మ ఒక్కటే, In all persons the same అందరి యందు Atma. ప్రేమ ఒక్కటే, All the love is the అందరి same. యందు దైవం ఒక్కడే. In all persons the దైవములకు same భిన్న God. రూపములు లేవు. There is no different form. ఏక ప్రభువుక అనేక నామ్, Ek Prabhu ka anek naam. అనేక పేర్లు ఉండవచ్చును, There may be many names, కానీ భగవంతుడు ఒక్కడే. but there is only one God. అలాంటి ఏక భావాన్ని నీవు తలుచుకొని Learn this one single-mindedness. దైవ ప్రేమను నీవు పెంచుకుంటురా. You increase the love in నీ yourself. హృదయం అంతా ప్రేమమయంగా అవుతుంది. Your full heart will get full అప్పుడు of ఈ love. హృదయం నుంచి వచ్చేటివన్నీ ప్రేమ వాక్కులే అవుతాయి. All the words which come to you will be full of love. కనుకనే హృదయాన్ని మొట్టమొదట మనం ప్రేమ ట్యాంక్ గా మనం నింపుకోవాలి. Make your heart full of a tank of love. మన దృష్టి అంతా కూడాను ట్యాప్స్, Our eyesight are మన like నాలుక taps. ట్యాప్స్, All this is taps. మన శ్రవణము ట్యాప్స్, What we hear is taps. ఇవన్నీ ఇప్పుడు ట్యాప్స్ మాది ఉంటున్నాయి. All these are like taps. నీవు ప్రేమలో నీవు నింపుకుంటే ఏ ట్యాప్ తిప్పినా ప్రేమనే వస్తుంది. If your tank is full of love, whatever tap you open, love will come out. కనుక నీవు ఇతరులో చూసేటువంటి ద్వేషములంతా కూడాను నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే. Whatever you see hatred in others is only a reflection of yourself. ఇతరులు యందు ఉండినటువంటి కాదాలు దోషములు, All those defects are not to be నీ seen. దోషములే ఆ వ్యక్తి ఎంత నీకు ప్రతిబింబిస్తున్నాయి. The defect you have in yourself looks as if the defect in another ఇన్నర్ person. బీయింగ్, నీ ఇన్నర్ బీయింగే వస్తుంది అది. What is seen is only the reflection of your inner being. కనుక నీవు ఇతరులు ఎందు చెడ్డను నువ్వు చూస్తున్నావంటే ఇతరులు ఎందు కాదు చెడ్డ, నీ ఎందే చెడ్డ ఉంది. If you see bad in others, it is not the bad in them, it is actually your own bad. కనుక that ఈ you- చెడ్డను అదే కానీ అతనిది కాదు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించాలి. So learn the truth first, that what you see bad in others is your own bad. నీ దాన్ని నీవు చూసి గమనిస్తున్నావు. What you are seeing defect is you are only believing what ప్రేమ స్వరూపులారా, మీరందరి యందు ఒకటే ఒకటి, all are one, all of అది you ఏ are one. ప్రేమ, That itself అది is ఏ God. దైవము, That is God. అది ఏ ఆత్మ, That is Atma. అది ఏ సర్వము. That is everything. సర్వము అయినటువంటి యొక్క ఈ ప్రేమను మనం విసర్జించి You have forgotten all this love. లౌకికమైన ధనము ధాన్యము ఇవన్నీ కూడా మనం ఆశిస్తుంటే ఎంతకాలం తిరుగుతాయి? You are desiring all the material things like wealth. ఎక్కడ etc. పోయినప్పటికీ నీ ధనం 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 ధనం. Wherever you go, it is only money, money, money. ఏమిటి ఈ మనీ? What is this money? మనీ కమ్స్ అండ్ గోస్, Money comes and goes, బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. but morality comes and grows. ఆ మొరాలిటీని పెంచుకో. Learn this morality. ఏమిటి ఈ ధనము? What is this wealth? ఎవరు చూసినా ధనము ధనము ధనము. Whoever you see wants wealth. ఈ ధనం మనకేమన్నా కూడి తీసుకుపోతుందా? By this, do we get anything? ఎప్పటికీ తీసుకుపోదు. It is never with us. అన్ని మనల్ని ముంచిపోతుంది. All of this only goes down. ధనము కాదు మనల్ని రక్షించేది, It is not going to protect us. పుణ్యధనమే మనకు రక్షించేది. Only punya will, that wealth will protect us. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. Helping others is punya and causing others to sin. పుణ్యధనాన్ని మనం ప్రోగు చేసుకోవాలి. Learn only the punya dhanam. ఈ పాడు ధనం మనం ప్రోగు చేసుకోకూడదు. We should never have this wealth of sin. ఇంత సంపాదించాడు అలెగ్జాండరు, పోయే సమయంలో ఏమైపోయాడు? పొట్టి చేతులతో పోయాడు. Alexander earned so much, but when he died, what did he take with him? Empty hands. కనుకనే ప్రతి మానవుడు కూడా ధనాన్ని సంపాదించిన వాడంతా వెళ్లే సమయంలో పొట్టి చేతులతోనే పోవాలి. Whoever it is, however much he must have earned, but when వాని he వెంట జంట ఇంట కూడాను ఒక కాసైనా కూడా తీసుకోడు. inside in him on the, he cannot take a single pie. మనం తీసుకుపోయేది పుణ్యమే ఒక్కటే. We take with us only our పవిత్రమైన punya. భావమే మనకు కావాలి. Only we need good feelings. దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి గుణములే మనం పెంచుకోవాలి. We should cultivate the qualities of divinity and good. కనుకనే అవే మనం వెంట తీసుకుని పోయేటువంటివి. That is what we can take with us. ఏవి మనం వెంట రాదు. Nothing else comes behind us. మనం ఇంత మట్టి కూడా మనం వెంట తీసుకోము. Even a handful of earth we cannot take with నిజంగా us. మట్టి కూడా మనం తీసుకుని పోతుంటే మట్టి కూడా మన భారతదేశంలో రేషన్ గా ఉండేటువంటిది. If we were to take our mud with us, there will be rationing of earth, mud in India. కనుకనే మట్టి కాదు మనం తీసుకోవాల్సింది. We don't want to take earth with us.
పవిత్రమైనటువంటి ప్రేమను తీసుకుని పోవాలి. We should take pure love with us. ప్రేమ మార్పు లేదు, There is మన never any ప్రేమకు change. కూర్పు లేదు. There is no change or shorting of ఆ love. పవిత్రమైన ప్రేమను మనం సంపాదించుకుంటే మనకంటే మించినటువంటి శ్రీమంతుడు లోకంలో లేడు. If you earn that pure love, there will be no wealthier person You than are the yourself. richest person in this world. You are the richest person in this world. Who is the richest man in this world? Bhagavan asks, He who has much satisfaction. Bhagavan says, he who has much satisfaction is Who the is the richest poorest person. man in this world? Who is the poorest man in this He world? who has much desire. He who has much desire. ఈనాడు ఎక్కడ చూసినా కానీ కాళ్ళ మొదలు తల వరకు డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్. Everywhere you see from head to foot, we have got only desire, desire, ఈ desire. డిజైర్స్ ఉండినంత వరకు మానవునికి సుఖము శాంతి లేదు. As long as you have desire, you will never be happy ఈ or peace. డిజైర్ ని ఎప్పుడు మనం వదులుతామో అప్పుడే మనకు శాంతి లభిస్తుంది. You will get peace only when you give up these desires. ప్రేమ స్వరూపులారా, మీరు ఈ డిజైర్స్ ను వదిలి మీరు చూడండి ఎంత ప్రేమ మీకు లభిస్తుందో. You give up these desires and see how much love you get. జీవితంలో అనుభవించలేనటువంటి ఆనందాన్ని కూడా మీరు అనుభవించవచ్చు. Ananda you have not experienced, you can experience. సర్వానందంలో నీ అందే ఉంటున్నాయి. All the bliss is within you. కేవలం బయట ఉన్నదని నీవు భ్రాంతిస్తున్నావు. You are imagining that బయట outside. ఉన్నదంతా కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. What is outside is only reflection, reaction, resound. అంత రియాలిటీ నీలో ఉంది. All reality is within నీవు you. మంచివాడైతే సర్వము మంచి అవుతుంది. If you are a good person, everything becomes good. నీవు బ్లూ గ్లాసెస్ వేసుకుంటే సర్వము బ్లూ గానే If you wear కనిపిస్తుంది. blue glasses, you see everything blue. నీవు రెడ్ గ్లాసెస్ వేసుకుంటే సర్వము రెడ్ గానే If you see కనిపిస్తుంది. red glasses, you will see everything red. కనుకనే నీవు ధరించేటువంటి యొక్క సత్వరజతమో గుణాలే నీకు ప్రధానమైన ఆస్తులు. So the great wealth for you is all the good qualities. కనుకనే నీవు సాత్వికమైనటువంటి గుణాన్ని పెంచుకో. So cultivate sattvic qualities. ద్వేషాన్ని మనం దూరం నెట్టేయండి. Put away hatred. ఈ యొక్క అహింసన అంతా చాలా సాధించాలి, అహింసను సాధించాలి. All the ahimsa you do not అది demonstrate. అహింస పరమో ధర్మ. That is ahimsa is the paramo dharma. ద్వేషాన్ని మనం నిర్మూలన చేయాలి, We must demonstrate the క్రోధాన్ని చంపివేయాలి, kill the anger, ప్రేమను పెంచుకోవాలి. grow the love within you. ఆ ప్రేమలో ఉండినటువంటి మాధుర్యము మరొక దీని యందు లేదు. There is nothing more sweeter than love within you. నాకు జగత్తంతా తిరిగాడు, Now he has gone all over the world. కానీ ఎక్కడ చిక్కినా కానీ తనకు శాంతి కనిపించలేదు. He never got peace anywhere else. కానీ అనుకున్నాడు, Then he experienced. ఈ శాంతి ఎక్కడ ఉంటుండాలి? Where is this peace to be found? అమృతంలో లేదు, It is not in ఆనందంలో nectar. లేదు, It is not in health. వస్తువుల్లో లేదు, It is not in order. వాహనంలో లేదు, It is not in అన్ని vehicle. తనయందే ఉంటున్నది. Everything is within him. కనుకనే మానవుడి ఎందున్నటువంటి ఆనందాన్ని మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు. The bliss within him he is not experiencing. మానవుడి ఎందున్నటువంటి మాధవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు ఇంకా బయటన్నటువంటి మాధవుని ఏ రీతిగా గుర్తించగలడు? When man is not experiencing the Madhava which is within him, where will he experience it outside? కనుక అవుట్ సైడ్ ఉన్నటువంటి మాధవుడు కాదు, Outside is not Madhava. అంతా నీ అందే ఉంటున్నది. Everything is within you. నీవే విరాట స్వరూపుడు. You are the Virata Swarupa. అలాంటి విరాట స్వరూపుడైన మానవుడిగా పేరు పొంది మీరు ఈ విరాట స్వరూపాన్ని విస్మరించి కేవలము ఒక భౌతికమైన లౌకికమైనటువంటి తుచ్చమైన దేహాన్ని నీవు ఆశిస్తున్నావు. You who are the cosmic being, you are now behaving like an ordinary person. ప్రేమ స్వరూపులారా, Embodiment of the దేహాభిమానం దూరం నెట్టండి, ఆత్మాభిమానం అభివృద్ధి పరచండి. Shed away the feeling of the body, cultivate the feeling of the Atma. అదే ఆత్మానందమే అమృతానందము. Atmananda, Bhagavan says, is Amritananda. అతి ఆనందం అనేటువంటిది మన యందే ఉంటున్నది. That is inside within us. బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానముక్తి, ద్వంద్వాతీతం, క్షణ సత్యం, తత్వమస్యాదిలక్ష్యం, ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం, భావాతీతం త్రిగుణరహితం. అదంతా మన యందే ఉంటున్నది. All these qualities which Bhagavan described are all within himself. కనుకనే మన యందున్నటువంటి ఆనందాన్ని మనం వెతుక్కోవడానికి తగినటువంటి కృషి చేయండి. So you should try to bring out love which is within you. బయట మీకు ఏమాత్రమో ఆనందం చిక్కదు. Nothing will get this love from outside. దైవానుగ్రహం చేతనే నీకు లభ్యమవుతుంది. Only by God's grace it will ప్రేమ come చేత to you. నీకు పరిపూర్ణత కలుగుతుంది. You will get it fully from you. కనుకనే నీవు పరిపూర్ణ ప్రాణ స్వరూపుడు. You are the complete embodiment of life. కేవలం తుచ్చమైనటువంటి యొక్క అనిత్యము అశాశ్వతమైన దేహాభిమానం పెంచుకోకండి. All this which is transient, which is impermanent, you are ఈ cultivating. దేహాభిమానం ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు రాలిపోతుందో, It may come and it may go at any time. ఇది అనిత్యమైనటువంటి దేహం పైన నువ్వు భ్రాంతి ఎందుకు చూస్తావు? Why are you deluding yourself with this impermanent body? నిత్యమైన సత్యమైన ఆత్మాభిమానం పెంచుకో. That which is permanent, that Atma feeling, cultivate that. ఆనందము. That is the first ఈ Ananda. ఆనందమునకు ప్రేమనే ప్రధానము. For this Ananda, love is the cause. ప్రేమను మీరు పెంచుకుంటే సర్వ దైవ స్వరూపము మీరే అవుతారు.
If you cultivate love, all the God's forms will come దైవం to you. ఎక్కడో ఉన్నాడని పోవద్దండి. There is no need to look for ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ గాడ్ అని ఆ ధైర్యంతో మీరు సాధించండి. Have the courage to say that I am God, I am God, I am God. యు ఆర్ నాట్ మ్యాన్. You are not man. ఓన్లీ మ్యాన్ ఆకారమే. Man is only. యు ఆర్ గాడ్. You are God. ఆ దైవత్వాన్ని మీరు మొట్టమొదటి దృఢం చేసుకోవాలి. Have the firm belief that you are God. ఇది మీరు నిజంగా నేర్చుకోవాల్సినటువంటిది. తల్లిదండ్రులను ప్రేమించండి. For learning this, you must love your parents. వాళ్ళ రక్తమునంతా నీకు అందించారు. They have given you their blood. వాళ్ళ ఆస్తిపాస్తులంతా నీకు అందించారు. They have given all their wealth to you. అనేక కష్టములకు పొంది మిమ్మల్ని బిచ్చమెత్తి సాకుతూ వచ్చారు. They have maybe taken arms. They have taken striped so much to make you proper. కనుక అట్టి తల్లిదండ్రులను మొట్టమొదట ప్రేమించండి. Such parents you should first love అంతకంటే them. మించిన భక్తి మరొకటి లేదు. There is no greater bhakti than అదే that. నిజమైన భక్తి. That is the real bhakti. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ఈనాడేదో ఒక్క పూట కోసమని వచ్చిపోయాను. Swami has just come for a short while. కానీ ఇది నాకు ముంబైకి వచ్చినతో తృప్తి నాకు లేదు. He has not had the complete satisfaction of coming to తిరిగి Bombay. వస్తాను. Bhagwan will definitely come again. మీరందరి కూడా ప్రేమమయులైపోయి తల్లిదండ్రులు ఆనంద పెట్టి ప్రేమతో మీ యొక్క మానవతా విలువలు మీరు పెంచుకుంటూ రండి. You cultivate love, respect your parents, make them మీ happy. మధ్యలోనే వచ్చి నేను నిలుస్తాను. He will come and be with you, among you. కనుక మీరు ప్రేమతో ముందు జీవించండి. Live the life of love. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. कहे मुख्य निजे देत राम भव समुद्र सुखद नाव एक राम परम शांति परम योग्य दिव्य राम निराधार को आधार एक राम निराधार को आधार एक राम माता पिता बंधु सखा सबकी राम माता पिता बंधु सखा सबकी राम भक्त जनर जीवन जन एक राम जीवन जन एक राम भक्त जनर